90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ప్రతి ఫ్యామిలీలోనూ బంధువుల పాత్ర ఎంతో కొంత ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఆ పాత్ర ఏ మేరకు ఉంటే బాగుంటుంది అంటారు అసలు? ఎందుకంటే బంధువుల వల్ల బాగుపడ్డ ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి, కొన్ని అంటే అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదనుకుంటాను. ఫ్యామిలీలు విచ్ఛిన్నమైపోయిన సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. ఏ పాత్ర అంటే ఆ పాత్ర ఏ మేరకు ఉండాలంటారు? బంధువుల పాత్ర బంధువుల్లా ఉంటే దే కెన్ మేక్ లైఫ్స్ అండి. ఫ్యామిలీస్ రాబందుల్లాగా మారారనుకోండి, దే కెన్ బ్రేక్స్ లైఫ్స్. చాలా సందర్భాలు నిజంగా. ఒకప్పుడు నా చిన్నప్పుడు నాగరాజు గారు ఒక ఇంట్లో పెళ్ళి అనేది ఒక పెళ్లి సంభాషణలు జరుగుతున్నాయి అన్న దగ్గర నుంచి అదొక పెద్ద పండగలాగా ఉండేది. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలన్నా, ఆ ఇంట్లో ఉన్న పిల్లవాడికి పెళ్లి చేయాలన్నా, లేదు ఆ ఇంట్లో ఏదన్నా ఒక వేడుక ఉంది అని అంటే ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా అదేదో తమ ఇంట్లో జరుగుతున్నంతగా చాలా గొప్పగా షేర్ చేసుకునేవాళ్ళు. ప్రతిదీ నువ్వేం చేయాలి బాధ్యతగా తీసుకుని చేయటం అనేది నా చిన్నప్పుడు చూశాను. కొంతకాలం తర్వాత ఏమైంది అనంటే స్వతంత్రంగా బాధ్యతలు తీసుకోవడము దగ్గర నుంచి నువ్వు వచ్చి కొంచెం హెల్ప్ చేయరాదు, నువ్వు ఆయనకి పని అయిపోయిన తర్వాత వస్తావా, ఇలా అడిగేటటువంటి రోజుల దగ్గర నుంచి ఈరోజు అయ్యో ఏమనుకోవద్దు నేను రాలేకపోతున్నాను, ఆ టైంకి వచ్చేసి వెళ్తాను అనేటటువంటి స్థాయికి దిగిపోయాం మనం. స్వతహాగా మన యొక్క హిందూ సంస్కృతి కుటుంబంతో ముడిపడి ఉందండి. మన సమాజం, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమాజం ఏదైతే ఉందో అది టోటల్గా కుటుంబాలతోటి బంధాలతోటి బంధుత్వాలతోటి ఏర్పాటు చేసుకున్నాం. ఇది రాను ఏమైందంటే పాశ్చాత్య కల్చర్ అనుకోవాలా, లేకపోతే మరి మనిషి తాను గొప్పవాడని ఎదిగిపోయాను అని చెప్పేసి అని ఫీల్ అయ్యి తన ఎదుగుదలని తనే నాశనం చేసుకుంటున్నాడో అర్థం కానటువంటి విషయంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ. నా చిన్నప్పుడు నాగరాజు గారు ఎవరైనా ఒక కుటుంబంలో, అంటే కుటుంబం ఇన్ ద సెన్స్ ఏంటంటే బంధువుల్లో ఎవరైనా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలి అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా లోగా ఉన్నారనుకుందామండి. అంటే కట్నం ఇచ్చుకోలేని పరిస్థితి, పెళ్ళి కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఒక ఆడపిల్ల పెళ్ళి చేయాల్సి వస్తే ఇప్పటికీ నేను చాలా సందర్భాల్లో నేను వాటిని గుర్తు చేసుకున్నటువంటి క్షణాలు ఉన్నాయండి. గబగబా ఒక అమ్మ వచ్చేసి చేతికి ఒక 4 గాజులు ఉన్నాయి అనుకుందామండి, ఇలా తీసేసి ఒక 2 గాజులు ఇచ్చేసి ఇదిగో బంగారం పెట్టేయండి అంటే పెళ్లి కొడుకు వాళ్ళు ఏమడిగారు? మంచి సంబంధం అంట, ఇన్ని కాసులు బంగారం పెట్టమన్నారు, బంగారం మాత్రమే అడిగారు అనగానే ఒక అమ్మ వచ్చి తీసి గబగబా ఇచ్చేసేదండి. దాంట్లో ముందు వెనక ఆలోచించడాలు ఏముండేవి కాదు. ఇగో ఒక జత గాజులు ఇస్తున్నాను, ఆ మానత్త రూపంలో అనుకోనివ్వండి, లేకపోతే పిన్నమ్మ రూపంలో అనుకోనివ్వండి, లేకపోతే పెద్దమ్మ రూపంలో అనుకోనివ్వండి, అమ్మమ్మ అనుకోనివ్వండి, నాయనమ్మ అనుకోనివ్వండి, ఏదో ఒక బంధు ఇచ్చేసేవాళ్ళు. అట్లాగే కట్నం ఇవ్వాలి అనగానే అక్కడి నుంచి ఏమవుతుందంటే ఒక కుటుంబంలో ఎవరైనా కొంత కలిగిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారంటే అరెకరం నేను రాసిచ్చేస్తా పద అని ఆయన ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ బంధువుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి లేచి ముందుకు వచ్చి ఒక అరెకరం అక్కడికక్కడే జరిగిపోయాయండి. ప్రకటించేవాళ్ళు, ప్రకటించడంతో పాటు అప్పగింతలు కూడా అయిపోయాయి. ఆ పెళ్లి ఖర్చులు నేను భరిస్తాను, మావాడు మా పెద్దవాడు ఉద్యోగం చేస్తున్నాడు కదా వాడు సర్దుతాడులే ఎంతో కొంత, నేను మాట్లాడతానులే అని చెప్పేసి అని అప్పటికప్పుడే ఉత్తరాలు రాసేయటము, లేకపోతే కబురు పెట్టడము, లేకపోతే వాళ్ళు నిజంగా వీళ్ళు మాట వినేటటువంటి వాళ్ళు పిల్లలు ఒకప్పుడు ఆ పెళ్లి ఖర్చులు ఒకళ్ళు భరించడం. ఇంకొకళ్ళు వచ్చేసి ఎట్లా ఉండేదంటే బాగా చిన్నప్పుడు నేను చూశాను కదా, పెళ్లి పట్టు చీర అనంటే ఒక ఇంట్లో ఒకరికి ఉంది అనంటే ఆ పట్టు చీర అట్లా చాలా మంది పెళ్ళిళ్ళకి తిరిగేది అనమాట. ఇవాళ పక్కింటో బర్త్డే జరుగుతుందంటే పట్టు చీర కొనేసుకుంటున్నాం మనం, లేకపోతే ఖరీదైన బట్టలు కొనుక్కుంటున్నాం మనం. బట్ ఆ రోజుల్లో అండి నిజంగా ఆ రోజులే బాగున్నాయండి. ప్రతిదీ అంత తేలిగ్గా దొరికేటటువంటిది కాదు. అందుకని ప్రతి విషయము, ప్రతి వస్తువు, ప్రతి ఒక్క అవసరము అపురూపంగా ఉండేది. దాని యొక్క ఆవశ్యకత తెలిసొచ్చేది, దాని యొక్క విలువ మనిషికి తెలిసొచ్చేది. ఈరోజు ప్రతిదీ చేతికి అందేసరికి మనుషుల విలువ తెలియట్లేదు, వస్తువుల విలువ తెలియటం లేదు. వస్తువుల్లాగే మనుషులు అయిపోయారు. వీడు కాదా పక్కన పెట్టు ఇంకొకరిని చూసుకుందాం, వస్తువా అది పోయిందా సరే పోనీ ఇంకొకటి కొనుక్కుందాం. ఎందుకంటే వచ్చేటటువంటి ఆదాయం అలాగే ఉంది,
కొనుక్కునేటటువంటి వస్తువులు కూడా అట్లాగే అంత అందుబాటులో ఉన్నాయి. ఇదివరకు డబ్బు ఉన్న వస్తువు అందుబాటులో ఉండేది, వస్తువులు అందుబాటులో ఉన్న డబ్బు అందుబాటులో ఉండేది కాదు, అంత స్తోమత ఉండేది కాదు. కాబట్టి ప్రతిదీ మనిషిలో పొదుపు ఉండేది, జాగ్రత్త ఉండేది, ముందు చూపు ఉండేది. ఈ పరిస్థితులు అప్పుడు ఉండేవి. మీరు చెప్పే అంత బాగా షేర్ చేసుకున్నటువంటి కుటుంబాలను చూశాను, అంత గొప్పగా ఉండేది. అందుకని ఆ రోజుల్లో ఎవరికి కూడా హార్ట్ అటాకులు చాలా తక్కువ వచ్చేయండి, బీపీలు లేవండి, షుగర్లు లేవండి, ఇంకా చెప్పాలంటే మానసిక సమస్యలు అసలు లేవండి. ఎందుకు లేవు అనంటే ఒక కుటుంబంలో ఆ బంధుత్వాల్లో ఉన్నటువంటి బాధ్యతల్ని సమానంగా పంచుకునేవాళ్ళు అన్నమాట వాళ్ళు. అంటే వాడు కూడా మనవాడే, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తే అనగానే కుటుంబం అంటే ఇదివరకు ఎలా ఉండేది? నాయనమ్మ, అమ్మమ్మ, మేనమామ, మేనత్త, తర్వాత బాబాయిలు, పిన్ని, తర్వాత బామ్మర్దులు కుటుంబాలు, ఇవన్నీ కలిస్తే ఒక కుటుంబం. ఈ రోజు కుటుంబం అంటే మనం ఏం చెప్పుకోవాలంటే నాగరాజు గారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లాడు. ఇటు చెప్పుకోవాలంటే ప్రియా చౌదరి, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్ల, 3 లేదంటే ఇంకొకళ్ళు ఉంటే 4. ఇంకా మిగిలిన ఏమి రావు, వీళ్ళు రావు. ఈ 4 ఇల్లు చూపిస్తూ ఉంటాం మనం అన్నమాట. ఇది కుటుంబం అయింది. అందుకే ఇవాళ ప్రతి ఒక్కడికి ఏమవుతుంది అనంటేను బీపీ గోళీ కావాల్సి వస్తుంది, షుగర్ గోళీ కావాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే కొంగొత్తగా సైకాలజిస్టుల అవసరం కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళ అవసరం చాలా అవసరం అవుతుంది. నవేడేస్ చాలా ఇంపాక్ట్ ఉంటుందండి, కనిపించదు కానీ నిజంగానే. కారణం చెప్తాను వినండి నాగరాజు. ఒకప్పుడు ఏం చెప్పాను నేను, రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకునేవాళ్ళు బంధువులు. మరి ఆ రోజుల్లో ఏమంటే అందరూ అంత గొప్పగా ఉన్నారా అని అంటే వెధవలు ఉండేవాళ్ళండి ఆ రోజుల్లో కూడా, లేకుండా ఎప్పుడు లేరు. వెధవలు ఎప్పుడు ఉండేవాళ్ళు. వెధవలు ఉన్నప్పుడే మంచితనం అనేది మనకి తెలిసి వచ్చేది అనమాట. బట్ అప్పుడు ఉండేవాళ్ళు. కానీ మరి మరొకటి జీవితంలో పట్టించుకోనంతగా, లేకపోతే ఒకడిని నాశనం చేసేయాలి అన్నంతగా, లేకపోతే నేను మాత్రమే బతికేయాలి అన్నంత విపరీత ధోరణులు మాత్రం ఆ రోజుల్లో ఉండేవి కాదు. రాను ఒక దశాబ్దం నుంచి నేను చూస్తున్నానండి, ఒక దశాబ్దం నుంచి ఎట్లా తయారైంది అని అంటే, పరిస్థితులు ఎలా తయారైనంటే విపరీతమైనటువంటి సెల్ఫిష్ నేచర్ ఒక్కొక్కళ్ళల్లో ఏర్పడిపోయింది. ఏంటి అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కానటువంటి విషయం. మరి చదువుకున్నటువంటి చదువుల్లో వచ్చిందా, మనం నివసించేటటువంటి జీవితాల్లో వచ్చిందా, మనం చేసేటటువంటి ఉద్యోగాలు మనకు అలాంటివి నేర్పినాయా, మన సమాజం మనకు అలాంటివి నేర్పిందా, అర్థం కానటువంటి విషయం. ఎలా అయిపోయింది అని అంటే, నేను మాత్రమే బాగుండాలి. ఏం చెప్పాను, ఒక ఇంట్లో పట్టు చీర ఉంటే అది 10 పెళ్ళిళ్ళు చేసి వచ్చేది ఆ పట్టు చీర. గొప్పగా ఇచ్చేవాళ్ళు ఇంకొకళ్ళకి, నా పెళ్ళి పట్టు చీర కట్టుకో అని చెప్పేసి అని. బట్ ఇప్పుడు ఏమైంది అని అంటే, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా, నేనెన్ని పట్టు చీరలు కొనుక్కోవాలి అంటే ఆ స్థాయి ఏ స్థాయి అనేది తీసి పక్కన పెట్టండి. ఆ పెళ్లి జరిగేది గుళ్ళో కానివ్వండి, లేకపోతే ఇంకొక చోట కానివ్వండి, ఇంకొక చోట కానివ్వండి, పెళ్లి కూతురు పట్టు చీర కంటే నేను ఎంత గొప్ప పట్టు చీర కట్టుకోవాలా అన్న దగ్గర నుంచి పోటీ ప్రారంభమైతే ఏమవుతుంది అని అంటే, మనం చాలా పెళ్ళిళ్ళలో నేను చూసాను, ఒక కొండకు చోట నాకు నవ్వు కూడా వస్తుంది అనమాట. పెళ్లి కూతురు ఒంటి మీద చాలా తక్కువ ఉంటాయండి ఆర్నమెంట్స్. మిగిలిన వాళ్ళందరూ చూస్తే అబ్బా గంగిరెద్దులాగా వేసుకుని తిరుగుతూ ఉంటారు. అంటే నేను తప్పు పట్టట్లేదండి, అలా కనిపిస్తాయి. ఇదివరకు ఏం చేసేవాళ్ళు తెలుసా అండి, పెళ్ళికి వచ్చేవాళ్ళు పెళ్లి కూతురు మెడలో ఏదో ఒక చిన్నదే గొలుసు ఉందనుకుందాం, ఒక ముత్యాలు, అందరి ఇళ్లలోనండి ఒక ముత్యాల సవర్లు ఉండే అన్నమాట. అదే వేసేవాళ్ళు పెళ్లి కూతురికి, అది పెద్ద నగ ఆ రోజుల్లో. బట్ తర్వాత ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ మెడలో ఒక పెద్ద గొలుసో వాళ్ళకి నెక్లెస్ ఉందనుకోండి, గబాల్ని ఇమ్మీడియట్గా ఆ నెక్లెస్ తీసేసి పెళ్లి కూతురికి పెట్టేవాళ్ళు. వాట్ దే ఫెల్ట్ అంటే, నా మెడ కంటే పెళ్లి కూతురు పెట్టుకోవడంలోనే వాళ్ళకి గర్వం ఎక్కువ ఉండేది. నా నెక్లెస్ అక్కడ పెట్టాను అంటే, ఈవిడ హోదా అక్కడ నెక్లెస్ పెట్టి పెంచుకుంది. ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు పెట్టుకొని హోదాని చూపించుకోవాలి, ప్రదర్శించేటటువంటి ప్రయత్నాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. అట్లాగే పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఏదో ఒక వస్తువులు చాలా బాగున్నాయి అనుకోగానే ఇమ్మీడియట్గా తీసేసి పెళ్లి కూతురు తల్లికో పెళ్లి కూతురుకో వేసేసేవాళ్ళండి. అంత బాగా ఉండేది. ఇవాళ చూస్తున్నాను కదా పాప, ఆ పెళ్లి కూతురు ఏడుంటుందో ఏముంటుందో ఏమోసుకుంటుందో అర్థం కానీ, చుట్టుపక్కల చూసిన వాళ్ళందరినీ చూస్తుంటే బుట్టబొమ్మల్లాగా బుట్టక్కర్లాగా భలే విచిత్రంగా కనిపించేస్తూ ఉంటారన్నమాట. కనిపించకూడదని నేను అనట్లేదు, ప్రదర్శన. నీ బంధువే, నీ బంధువుల పెళ్ళే, నీకెంత ఆస్తుందో చూపించాలి, నీకెంత ఇది ఉందో చూపించాలి అనేటటువంటి దర్పం అక్కడ కనపడుతుంది. కానీ నీ బంధువు పెళ్ళిలో నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నావు, పెళ్ళిని ఎంత ఎంజాయ్ చేస్తున్నావు అనేది మనం ఇక్కడ చూడం. రైట్? అలా ఏంటి అనంటే,
ఒక్కొక్కళ్ళు చాలా సిల్లీ థింగ్సే, కానీ ఎదుటి వాళ్ళ మనసులు చాలా నొప్పిస్తాయన్నమాట. ఇలా సరి చేసుకుంటూ ఎదుటి వాళ్ళు చూసారా లేదా అని ఒక నగ వేసుకొని వస్తే అది డైమండ్ కాకపోయినా డైమండ్ అని నమ్మించే ప్రయత్నాలు. ఒకవేళ నిజంగానే డైమండ్స్ వేసుకొని వచ్చారని అనుకుందాం అనుకోండి, ఆ డైమండ్ గురించి ఆ పెళ్లిలో మంత్రాలన్నీ చదువుతాడో బ్రాహ్మణ తెలియదు, కానీ ఆ కూర్చున్న 4 గంటలు వీళ్ళ డైమండ్స్ గురించి, ఆ పర్చేసింగ్ గురించి, వాటి గురించి చెప్పటంతో ఇంక అసలు వీళ్ళకి పెళ్లి మొత్తం అయిపోతుంది అన్నమాట. అంత విచిత్రంగా ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెట్టేస్తూ ఉంటారు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ హుందాతనం, ఒకప్పుడు హుందాతనము పెద్దరికం ఎలా ఉండేదండి, ఎదుటి వాళ్ళకి సహాయం చేయటంలో ఉండేది. బట్ ఇప్పుడు ఎలా అయిపోయింది అనంటే నన్ను నేను ప్రదర్శించుకోవడంలో ఆ హుందాతనం దిగజారిపోయి మన వ్యక్తిత్వ ప్రదర్శన, మన వ్యక్తుల ప్రదర్శన అది విపరీతమైనటువంటి ధోరణులకు వచ్చేసింది. తీసి పక్కన పెట్టండి. ఎవరైనా బాధలో ఉన్నారు అని అంటే నేనేం చెప్పానంటే, ఒకళ్ళ పెళ్లి కుదిరిందనంటే ఒక అమ్మ వచ్చి చేతికి 4 గాజులు అంటే 2 తీసి ఇచ్చేసేది. ఆ ఇంట్లో ఇంకొక ఆడపిల్ల పెళ్లికి ఉన్నా ఆడపిల్లకి 2 ఉన్నాయి కదా అనే ఆలోచన లేదు. అది ఇంకొక 10 ఏళ్ల తర్వాత దానికి పెళ్లి చేయాలి కాబట్టి అప్పటికి ఏదోటి ఆలోచిద్దాంలే అన్న ఆలోచన, ఇలాంటివన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు ఏమవుతుంది అనంటే ఇంట్లో ఒకవేళ ఒక మంచి సంబంధం ఒక ఆడపిల్లకి కుదిరింది అనుకుందామండి, దాని దుంపదగా దాన్ని ఎట్లా చెడగొట్టాలా అనే దాని మీద వీళ్ళందరూ కూడిపోతారు మొత్తం. ఒకప్పుడు దాన్ని ఎలా నిలబెట్టాలి అని కూర్చొని ఒక అమ్మ గాజులు ఇచ్చేది, ఒక అయ్య వచ్చి ఒక అరెకరం ఇచ్చేవాడు, లేదా ఒక ఆయన వచ్చి 1116 ఇస్తాననేవాడు, లేదా ఇంకొక బాబాయో మామయ్య వచ్చి పెళ్లి ఖర్చులు నేను పెట్టుకుంటాననేవాడు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి నేను పలానా సారి నేను పంపిస్తానని చెప్పి బాధ్యతల్ని పంచుకుంటే, ఇక్కడ వీళ్ళంతా కలిసి ఒకే ఒక్క బాధ్యత నెత్తి మీద ఏం వేసుకుంటారు అని అంటే ఆ సంబంధం ఎట్లా జరుగుతారు. లేదు, ఒక ఇంట్లో ఆడపిల్ల బాగా చదువుకుంది, ఆ ఆడపిల్లకి బాగా మంచి ఉద్యోగం వచ్చింది, బ్రహ్మాండంగా ఈమె కొడుకు అంటే ఆ ఆడపిల్లకి ఎక్కువ జీతం వస్తుంది అనగానే దాని దుంపదగా ఫోన్లు వెళ్ళిపోతాయండి. ఒక 100 మందికి వెళ్తాయి పొద్దున్నే లేచి, పలానా కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి. ఊరికినే లే, మా వాడు దానికంటే ఎక్కువే చదివాడు, మా వాడికి రావట్లేదు ఇంత జీతం, ఎట్టొస్తుంది ఆడపిల్లలమ్మ ఇవాళ అని. నిజంగా నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ అని. ఆడపిల్ల క్యారెక్టర్నండి వీళ్ళు అసాసినేషన్ మొదలు పెట్టేస్తారు. చివరికి నిజంగా చెప్తున్నానండి, ఇవాళ ఒక్కొక్క ఆడపిల్ల ఇవాళ చదివి ఎంత గొప్ప స్థాయికి వెళ్తున్నారు, ఎంత చక్కగా ఉద్యోగాలు చేసుకుని ఆత్మవిశ్వాసంతో ఉంటే ఈ ఈ ఈ పెచ్చమొహాలకి కొంపల్లో కూర్చొని వీళ్ళకి పని పాట ఏం ఉండదు. దీని ఇంట్లో అన్నం వండుతుందో లేదో మనకైతే తెలవదు, కానీ లోపల ఉడికేదంతా బయట వడ్డించేస్తూ ఉంటుంది అన్నమాట జనాలకి. ఓకే, తర్వాత మరి అమ్మలు ఊరుకుండా అమ్మలు ఇట్ట ఉంటే మరి అయ్యలేం చేస్తారు, వాడికి నిద్ర పట్టదు. మా వాడు వెళ్ళాలి అనుకుంటే వీడు ఆస్ట్రేలియా ముందు వెళ్ళిపోయాడు, మా వాడు వెళ్తాడని అంటే, ఎందుకంటే వీడు 10 మంది దగ్గర 10 సార్లు డబ్బాలు కొట్టుకొని ఉంటాడు అనమాట. వాడిది ఫైనల్ ఇయర్లో ఉంటాడు, వీడిది అయిపోయి ప్రపోజల్స్లో ఒకడు ఉన్నాడు అనుకుందామండి, ఆ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, రేపొద్దున్న వెళ్తున్నాడని వీడు ఇక్కడి నుంచే మొదలెట్టేస్తాడు. ఎందుకంటే వాడికి కడుపు మంట, ఎదుటాడు వాడు వెళ్ళిపోతున్నాడు, నా కొడుకు కంటే ముందు వెళ్ళిపోతున్నాడు, వాడు ఏం చేసేస్తాడు, వాడు ఏమైపోతాడు, నా కొడుకుని అందరూ మర్చిపోతారు, ఏం పాడు, వీడు వెళ్తాడో లేదో, వీడు ఇప్పటి నుంచే అసలు ఆస్ట్రేలియాలో వెళ్ళిపోయి ఉద్యోగం చేసేస్తున్నాడు అన్నట్టుగా ఇక్కడ ఈ పెద్ద మనిషి చెప్పేసుకుంటూ ఉంటాడు అనమాట. పొరపాటున వాడికంటే ముందు బిడ్డ కంటే వాడే వెళ్తాడు, ఎందుకంటే వీడు నీ కొడుకు ఇంకా చదువుతున్నాడు కదా, ఇది ఇంకా చదువు కాల, వీడు వెళ్ళాడని అనుకుందామండి. కర్మ గాలి పాపం అక్కడి నుంచి వాడు ఏమన్నా వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో ఏదన్నా ఒక వాచ్ కొని పంపించాడు అనుకుందామండి, ఇక మొదలవుతాయి నాగరాజు గారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అప్పుడు దాకా ఏం చెప్తాడు చూడండి, వాడి వాడి ట్రయల్స్ ఏంటి, నా కొడుకే ముందెళ్తాడు చూడండి, వాడు అసలు నా కొడుకు సూపర్ డూపర్ ఇంకేదో టాపర్ అని చెప్పేసినాడు. వీడు వెళ్ళిపోయిన తర్వాత జీర్ణం కాదు, చెప్పాను కదా. ఆ అమ్మకేమో పొయ్యి మీద ఉడకాల్సినవి కడుపులో ఉడుకుతాయి, ఈ అయ్యగారికేమో ఏదంటే లోపల అవునవును
ఎసిడిటీ విపరీతంగా పెరిగేస్తుంది అన్నమాట. అసలు దానికి జెల్యూసిల్ అయ్యి, ప్యాండీ అయ్యి, నెక్స్ట్రోఆర్డీ అయ్యి, దాన్ని దుంపదగి నువ్వు ఏమన్నా వేయండి, ఆ పొట్టలో ఎసిడిటీ మాత్రం చచ్చినా పోదబ్బా. కడుపు బగ మండిపోతుంది. ఇక అసాసినేషన్స్ మొదలెడతారండి. ఆడట్ట వీడి వాచ్ పంపించాడు అనగానే అది ఇక్కడ మనం 100 రూపాయలకి ఎక్కడ దొరుకుతుంది, మన అమీర్పేట రోడ్లోకి వెళ్తే మనం చూసుకుంటే ఏంది అక్కడి నుంచి పంపించగానే అయిపోద్దా. అతనేమంటారంటే తిరస్కారం, మాట్లాడేస్తారు. ఇతనేమిటి, అబ్బా నా కొడుకు ప్రయోజకుడయ్యాడు, అది 100 రూపాయల వాచ్ అయినా సరేనండి, తన కొడుకు యొక్క ప్రయోజకత్వము అతను వాచ్లో చూస్తాడు, వాచ్ ఖరీదులో చూడడు. అరే అక్కడికి వెళ్ళిన తర్వాత నా బిడ్డకి నేను గుర్తున్నాను, వాడు నా కోసం ఈ వాచ్ పంపించాడని 100 మందికి కాదు, మొత్తం అడగనాళ్ళకి ఆ తండ్రి చూపించుకుంటాడు. ఏంటి అని అంటే తన కొడుకు యొక్క ప్రయోజకత్వము, తన మీద ఉన్నటువంటి ప్రేమ రెండూ కలిపి ఆ వాచ్లో కనిపిస్తాయి అతనికి. దాన్ని ప్రదర్శిస్తాడు అతను. ఈయనేం ప్రదర్శిస్తాడండి, అమీర్పేటలో 100 రూపాయలకే దొరుకుతుంది అటడో పెద్ద ఆస్ట్రేలియా నుంచి పంపాలేంటి, నేను మా వాడికి 100 కొని పడేసేటంటి. సి హౌ అంటే మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వాడిని తిట్టేశాను కదా, నాకు కడుపు మంట చల్లారింది కదా అని కూర్చుంటారు. కానీ ఈ మాట ఈ నోట్లో నుంచి నీకు బయటకు వచ్చిన తర్వాత అది మనలాంటి వాళ్ళని రీచ్ అయితే వాళ్ళ మనస్తత్వాలు ఎలా రిజిస్టర్ అవుతాయి చెప్పండి ఎదుటి వాళ్ళకి. అందరు నీలా ఉండరు, అందరు నాలా ఉండరు, ఇంకోలా ఉంటారు. వాళ్ళల్లో ఆ బంధువుల్లో అందరూ నీ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉండరండి. నీ మనస్తత్వం ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది చెప్పండి, ఎక్స్ప్రెస్ చేసేదన్నమాట. రైట్, అది పక్కన పెడదాం. ఒక ఇంటోనండి 5 నాళ్ళు పిల్లాడిని ఇచ్చిపుచ్చుకున్నారు అనుకుందాం, మేనమామ మేనత్త బంధువులు అన్నా చెల్లెళ్ళు ఇచ్చిపుచ్చుకున్నారు అనుకుందాం. ఇటు పిల్లోడిని ఇటు పిల్లని చేసుకున్నారు. ఇప్పుడున్న పిల్లల్లో అవగాహన లేదు, లేకపోతే మెచ్యూరిటీ ఉండదు, వాళ్ళకి దూకుడు ఎక్కువ. ఎక్కడన్నా పొరపాటున ఏదన్నా కర్మగాలి వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గొడవ వచ్చింది అనుకుందామండి, చిన్నదే గొడవ, అది బయటికి ఎట్లా వస్తుంది అనంటే ఈవిడికి ఊబుక్సు. ఎందుకంటే పిల్లలు గొడవ పడుతున్నారు అని అంటే మనకి నోరు ఊరుకోదు. గబాల్ని మనం పక్కన వాళ్ళకి, మన బంధువులు ఎవరికో ఒకళ్ళకి ఏంటోనమ్మా వీళ్ళు పెళ్ళయింది కానీ ఏందో తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, రాత్రి ఎందుకో ఇద్దరు తన్నుకున్నట్టున్నారు, అరుచుకున్నట్టున్నారు, నాకు వినపడినాయి అని ఒక బాధ తల్లో తండ్రో బయటికి వ్యక్తం చేశాడు అనుకుందాం. బా ఇట్లా వినంగానే నాగరాజు గారు ఇక్కడి నుంచి వచ్చేస్తుంది చూడండి, ఆ మిజైల్ కూడా వెళ్ళదండి అంత ఫాస్ట్గా. దుంపదగా ఆ అగ్నిగోళం కనుక మిజైల్లో నుంచి వెళ్ళిపోతే ఎంత పెద్ద దమనకాండ సృష్టించేస్తుంది, దహనకాండ జరిగిపోద్దో, అది ఇట్ట వినంగానే ఇక్కడి నుంచి వచ్చేస్తుందండి. అది బా చివరికి చింకి చాటంత చేసి వాళ్ళ గొడవ వచ్చింది ఎక్కడో. ఎందుకంటే అది పిజ్జా తినాలని ఉంటుందో, బర్గర్ తినాలని ఉంటుందో, లేకపోతే పబ్కి వెళ్ళాలని ఉంటుందో, వెళ్ళాలని ఉంటుందో, ఏదో వాళ్ళు బెడ్రూమ్లో ఏదో సచ్చినారండి పాపం, వాళ్ళకి తెలియక చిన్నపిల్లలు కాబట్టి. బయటకు వచ్చేసరికి ఏమొస్తుందో చెప్పమంటారా, వీడికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, లేకపోతే దీనికి ఏం పెళ్ళికి ముందు ఏమేం చేసేసిందో, లేకపోతే ఇక్కడో పెద్ద చరిత్ర సృష్టించేస్తారు. వాడి వెనక 2 భాగాలు అయిపోతాయి బంధువులు, ఒకటటు ఒకటిటు. ఇటు ఒక పుల్ల వేస్తాడు, నువ్వు 1 వేస్తావా, నేను 2 వేస్తా అని ఈడు 2 వేస్తాడు. ఈడేం చేస్తాడు, నువ్వు 2 పుల్లలు వేస్తావా అని ఈడేం చేస్తాడు, పెట్రోల్ పోస్తాడు. నువ్వు పెట్రోల్ పోస్తావా నేను అని చెప్పి మొత్తం తీసుకొని వచ్చి ఒక గొట్టేస్తాడు, చెత్తా చెదారం అంతా. అది ఏమవుతుందండి, బతుకుల్ని మార్చి పారేస్తుంది. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు. రేపొద్దున ఈరోజు మనం దేన్నైతే బయటికి పంపిస్తున్నామో, మన నోటి ద్వారా కానీ, మన చేష్టల ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ, తిరిగి అది రేపొద్దున మన ఇంటికే వస్తుంది అన్న సంగతి మీకు తెలుసా? ఆలోచిస్తారా ఎవరైనా? ఎక్స్పెక్ట్ చేయరు అసలు. మన ముందు తరం ఆలోచించారు, అందుకని వాళ్ళు బాధ్యతలు షేర్ చేసుకున్నారు. వాళ్ళు కష్ట నష్టాలని తర్వాత ఇవి కుటుంబం బయటికి వెళ్తే నవ్వుల పాలు అవ్వకుండా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ తరాలను కానీ, వాళ్ళ బంధుత్వాలను కానీ, బంధాలను కానీ కాపాడుకున్నారు వాళ్ళు. దే ఆర్ గ్రేట్. మనం ఏం చేస్తున్నాం ఇవాళ చెప్పండి?
ఎవరన్నా పొర్రపాటున ఒక ఈ అమ్మలకి అయ్యలకి ఏమి ఉబుగుసుకు పోకపోతే వాళ్ళ సెల్ ఫోన్లో ఒకటి చేతిలో ఉన్నాయి అబ్బా, ఏదన్నా వాట్సాప్లో పంపు, ఫేస్బుక్లో పంపు, ఇంకొకటి పంపు. వీళ్ళు నా కొడుకు ఆస్ట్రేలియా వెళ్తే వాడికి కడుపుమంట, వాడి కూతురుకి మంచి సంబంధం కుదిరితే నాకు అసలు నాకైతే పొట్ట కోసేసి మొత్తం ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఆపరేషనే చేయాలి. అంత పుండు లేచిపోతుంది నాకు అక్కడ జరిగే మంచి చూస్తుంటే. ఇవాళ ఇలా చేసి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నాగరాజు గారు ఇంత క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు మీరు ఒక వార్త మోసుకొచ్చి నాకు చెప్పేశారు, మన ఇద్దరం కూర్చొని ఇంకొక వార్త క్రియేట్ చేసి మూడో వాడికి వేసాం. ఏమండి, వాడు ఏం చేశాడు, మన ముగ్గురం కూర్చొని మళ్ళీ ఇంకా బాగా మసాలా దట్టించేసి ఇంకొక ఇద్దరిని పోగేసుకుని వచ్చాం. అది బాగా అయింది. అది ఇంకొక దమ్ బిర్యానీ చేసినాం. దమ్ బిర్యానీ ఏం చేసింది, ఇంకొకటి వచ్చి కింద సెగేసినాడు. అట్లా చేసి అందరికీ పంచామండి. వంట బాగా కుదిరింది, టేస్టీగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అందరు తిన్నారు. గిన్నె ఖాళీ అయింది. అంటే ఆ ఉన్నటువంటి సమస్యని, ఆ ఇంట్లో ఉన్నటువంటి దీన్ని దరిద్రం చేసేసాం మనం భోంచేసి. అయిపోయిందా? మరి నీకు నాకు అది అయిపోయిన తర్వాత ఇంకో విషయం కావాలిగా, అవునా కదా? ఊరికే నోరు ఊరికే ఉంటుందా? ఉండదుగా. అది అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఇంకొకటి కావాలి. అప్పుడు ఎవరితో దొరుకుతుంది? మన ఇద్దరం కలిసి ఒకటి క్రియేట్ చేసి మూడో వాడిని పిలిచాం కదా, వాడు దొరుకుతాడబ్బా. ఈ ఎపిసోడ్ అవ్వంగానే వాడు దొరుకుతాడు మనకి. వాడి ఇంట్లో అమ్మ ఎవరినో గోకిందా, లేకపోతే అబ్బాయి ఎవరినా గోకాడా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ భార్య మొగుడు పిల్లలు తగువాడుకున్నారా, లేకపోతే ఏదైనా కావచ్చు. లేదు పాపం వాడు ఏదైనా ఒక 4 రూపాయలు నష్టపోయాడా వ్యాపారంలో, లేదు ఉద్యోగం పోయిందా. ఎందుకంటే కరోనా వచ్చింది, ఉన్న సిచ్యువేషన్స్లో చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుని అప్పుడు దాకా వాడు కాళ్ళు ఎగరేసుకుని ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి ఓ 1,00,000 రూపాయలు, వాళ్ళ ఆవిడ కూడా ఇలా సర్దుకుని మా ఆయనకి 1,50,000 లాంటివన్నీ చెప్పుకొని గొప్పలు పోయినారు కదా. పుసిక్కిని పోయింది అనుకుందామండి ఉద్యోగం. దాన్ని నింపదగా మరి మన నోరు నెమరేయాలి కదా. ఓకే, నెమరేయాలి. ఎమ్మటే టాపిక్ వచ్చేస్తుంది. ఇద్దరం కూర్చొని ఏం చేస్తాం, అబ్బా ఏం మాట్లాడింది నాగరాజు అసలు, అబ్బాబ్బా మా ఆయనకి 1,50,000 జీతం అని దీర్ఘం తీసింది కదా, ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం అబ్బా అనగానే మీరంట అవును మేడం ఏమన్నాడు, మీరు అంటారు అవునక్కాయ్ వాడు నిజంగా నన్ను అసలు చాలాసార్లు ఫోజులు కొట్టాడు, మామూలుగా కాదు, ఏమనుకుంటావో నేను ఒక బ్రాండెడ్ షర్ట్లు వేసుకొని నన్ను ఎంత ఎక్కిరిచ్చాడు అనుకుంటున్నావు అక్కే, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేసి ఇక్కడ మళ్ళీ 4 పిలిచాం కదా మనం, ఈ 4 పిలుస్తాం అనమాట. పిలిచిన తర్వాత ఏం చెప్తాము అని అంటే ఏదో చేశాడంట, ఉద్యోగం పోయిందంట, తెలుసా బోళ్ళన్న అప్పులు ఉన్నాయంట, తెలుసా ఇంకొకటి 3 పెళ్ళం కొట్టు చచ్చారంట, విడాకులు తీసుకుంటున్నారంట. వాళ్ళు తీసుకున్నారో లేదో పాపం తెలియదు, ఉద్యోగం పోయిందని వాళ్ళు టెన్షన్లో ఉంటారు, మళ్ళీ వస్తుందా లేదా అని టెన్షన్లో ఉంటారు. మనం ఇక్కడ ఏం వండేస్తాం, ఉద్యోగాలు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, లేకపోతే విడాకులు తీసేసుకుంటున్నారా, లేకపోతే ఇంకేదన్నానా, ఇది ఇంకో దారి చూసుకుందా, వాడు ఇంకో దారిని వేసుకుని పోయాడు, వచ్చేస్తాయి. అప్పుడు ఎవరు నెక్స్ట్ విక్టిమ్? తన వంతు వచ్చింది. అవును, డిప్రెషన్ మొదలవుతుంది. నన్నెందుకన్నారు అబ్బా, గింజుకొని చచ్చిపోయి ఏడ్చేసి ఆవేశపడిపోయి నాగరాజు చొక్కా పట్టుకుని, ప్రియా చౌదరి జుట్టు పట్టుకొని, లేకపోతే ఇంకొకటికి నెత్తి మీద కట్టె పట్టుకుని వెళ్ళిపోయి అని. అప్పుడు దాకా పాపం బీపీలు షుగర్లు ఉండవు నాగరాజు గారు, ఈ దెబ్బతో వచ్చేస్తాయి వాడికి, వచ్చేస్తాయి. పక్కన ఆడ కూర్చొని మనం వండినాం కదా ఒక స్టోరీ వండుతాం. అప్పుడు మరి వాళ్ళకి ఎన్ని వచ్చి ఉండాలి, ఇట్లాంటివి మనం తెప్పించి ఉండాలండి బాధ. ఎమ్మటే ఇది కలియుగం, కర్మఫలం ఎమ్మటే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికిక్కడే లెక్కలు తేలిపోతున్నాయి మనకి. మనశ్శాంతి ఉండదు. నాగరాజు గారు ఇట్టగా ఈ వెధవకి నేను ఎంత చేశాను అని అక్కడ ఆయమ్మ అంటది. ఇది రోజు కాఫీకి నా ఇంటికి వచ్చేది, కాఫీలు ఎన్ని పోసినా నేను దీనికి ఏది కావాలంటే అది చేశాను, నన్ను ఇది ఇట్లా మాట్లాడుతుందా, దీని చరిత్ర ఇలాంటిదా, దీని మనస్తత్వం ఇట్లాంటిదా, చిచ్చి అయిపోయింది. ఇక్కడ నీతో నాతో బంధుత్వం అక్కడ దిగిందా, అక్కడేమైంది వాళ్ళ గురించి మాట్లాడుకుని వాళ్ళతో బంధుత్వం ఇక్కడ దిగిపోయింది, ఇక్కడ ఏమైంది ఇంకొక వికెట్ ఇక్కడ పడిపోయింది. పడగొట్టుకుంటూ ఇవాళ మనం ఏం చేసుకుంటున్నాం నాగరాజు గారు, చివరికి మనమే మిగలటం లేదండి. వినడానికి చూడటానికి చాలా ఏదో నేను కామెడీగా చెప్పాను కదా అని మీకు అనిపించవచ్చు, బట్ వాస్తవాలు ఇవి.
ఏం చేస్తున్నామండి మనం? ఒక్క ఆత్మీయత, కష్టంలో ఉన్నవాడికి నువ్వు ఏం చెయ్యొద్దండి, నీ సొమ్ము ఇవ్వద్దు, లేకపోతే నువ్వు చెడు చేయకుండా ఉంటే చాలు, చెడు ప్రచారం చేయకుండా ఉంటే చాలు. లేదు, వాళ్ళ ఇంట్లో నిజంగానే చెడు జరిగింది, ఆ చెడుని నీ వంతు సాయంగా వాళ్ళు కోలుకోవడానికి, వాళ్ళు మంచి మార్గంలో రావడానికి, వాళ్ళని మంచిగా తెప్పించడానికి నువ్వు ఏం చేయగలుగుతావో చెయ్యి. చేయడం చేత కాదు అంటే సైలెంట్గా కూర్చో, నాకు సంబంధం లేదు, కూర్చో. అంతేగాని ఇది ఒకటి ఉంది కదా అని మెమ్మ అనేసి వెళ్ళి మోసేసావనుకో, ఇదే నోరు అందరికీ ఉంది జాగ్రత్త, ఇదే బుర్ర అందరికీ ఉంది జాగ్రత్త. ఇలా ఏమవుతుందంటే మనము ఈరోజు ఎప్పుడైనా సరే కూడిక చేసేవాళ్ళు లేరండి, అన్నీ తీసివేతలే ఉన్నాయి. ఆ తీసివేతలతో చివరికి ఏం మిగులుతుందండి? సున్నా, శూన్యం. మనకంటూ ఒక మనిషి ఉండడు, ఒక బంధువు ఉండడు, ఒక స్నేహితుడు ఉండడు. చూడండి, కొన్ని కుటుంబాల్లో బావ బామ్మర్దులు స్నేహితుల కంటే ఎక్కువ ఉంటారు, బంధుత్వం కంటే స్నేహితుల్లా ఉంటారు. అట్లాగే తోడుకోడళ్ళు వాళ్ళకు ఉన్న దానికంటే అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువగా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఎక్కడ స్పాయిల్ అవుతున్నాయి? నువ్వు నన్ను నేను బయట ఎండబెట్టుకోవడం వల్ల, చిన్న చూపు చూసుకోవడం వల్ల, తేలిక భావంతో చూడటం వల్ల, నేను గొప్ప అని ఫీల్ అవ్వడం వల్ల, నేను గొప్ప అని అందరికీ తెలియాలి అని అనుకోవడం వల్ల, ఇవన్నీ మనకి ఏమైనా మనశ్శాంతినిస్తాయా? మనకి సంపదనిస్తాయా? ఇవ్వవండి. మనకి అప్పుడు అనిపిస్తుంది, మన మనసు గాయపడినప్పుడు అనిపిస్తుంది. అదే మనం ఎవరినైతే నోరు పారేసుకుని మనము ఏ ప్రచారాలు అయితే చేసామో వాడు వచ్చి మనల్ని ఓదార్చే క్షణాలు మనం చాలా చూస్తాం. కొంతమంది బంధువులు చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, వాళ్ళ మీద ఏది వచ్చినా సరే వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కష్టం వచ్చిన రోజున వాళ్ళు వచ్చి మనల్ని ఓదార్చి మనకి నిజంగా సహాయంగా నిలిచి ఉన్నట్టయితే అప్పుడు మన తల ఏం చేయాలి? మనం దేని కింద పెట్టాలి? అవును, చెప్పండి. లేదు, మనం చాలా కష్టపడుతున్నాము, చాలా ఇది చేస్తున్నాం, ఒక్క బంధువు మన దగ్గరికి రాలేదు. కారణం ఏంటంటే ఈరోజు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? కుటుంబాల్లో అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? లేకపోతే ఏదన్నా ఒక ఇష్యూ జరిగిందంటే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కేవలము ఈ బంధాల మధ్య ఒక విధమైనటువంటి అనురాగం కానీ, ఆప్యాయత కానీ, వెల్ విషింగ్ కానీ ఎదుటివాడు కోరుకోకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతుంది. మనం నష్టపోతున్నాం, మనకి తెలియకుండా మనం ఎక్కడికో మనకి అవసరం లేనటువంటి చెత్తనంతటిని మనం పోగేసుకుంటున్నాము. అవసరమైనటువంటి మనకి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్నంతా మనం కలుషితం చేసేసుకొని ఆ విషవాయువుల్ని పీల్చుకొని ఆ విషాన్ని మనం చిమ్ముతున్నాం. దయచేసి ఒక్కసారి మనల్ని మనం ఆవిష్కరించుకుందాం. మన బంధాలు, మన బంధుత్వాలు ఒకళ్ళకొకళ్ళు సాయపడితే, నేనేమంటున్నానంటే మీ డబ్బు ఇవ్వకండి, మీ నగలు ఇవ్వకండి, మీ చీరలు ఇవ్వకండి, కానీ వాళ్ళు బాధలో ఉన్నప్పుడు కనీసం ఒక మోరల్ సపోర్ట్, ఒక ధైర్యంగా 4 మాటలు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. అక్కడ మాట్లాడి ఇక్కడికి వచ్చి తిట్టద్దు, ఇక్కడికి వచ్చి విమర్శించొద్దు. అలాగే నలుగురిలో వాళ్ళని సమర్థించండి. పొరపాట్లు అందరూ చేస్తారు, వాళ్ళ జీవితంలోనూ జరిగింది, మనం కాస్త 4 రోజులు ఓపిక పడితే వాళ్ళే తెలుసుకుంటారు అని తెలియచెప్పండి నలుగురు కలిసి. అప్పుడు వాళ్ళు కూడా బాగుపడతారు. ఆ ప్రయత్నాలు మనం ఎందుకు చెయ్యాలి, చేద్దాం. చేస్తే అప్పుడు ఈ బీపీలు, షుగర్లు, ఈ మానసిక రోగము ఇవన్నీ తగ్గుతాయి. నాగరాజు గారు, షూర్, ఆల్ ఈజ్ వెల్. అవును, తప్పకుండా వసుదైక కుటుంబం. అప్పుడు అదే అండి, ఇలాంటి మంచి విషయాల కోసమే చాలామంది ఇంకా తెలుసుకోవాలి అనుకుంటారు. స్పెషల్గా కూడా తెలియదు ఏమి లేదు నాగరాజు గారు, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను నిజంగా చెప్తున్నా, ఎవరు అంత తెలియకుండా ఎవరు ఉండలేదు. ప్రతి ఒక్కళ్ళకి మోరల్స్ ఏంటనేది తెలుసండి. కాకపోతే ఏంటంటే ఒకటి నేను ఖచ్చితంగా చెప్పగలను ఏంటి అని అంటే, పక్క వాళ్ళ ప్రభావం మన మీద చాలా చూపిస్తుంది. మన ప్రమేయం లేకుండానే మనం అటువైపు అడుగులు వేసేస్తున్నాం. అది వెయ్యొద్దు. మనమే, మన అస్తిత్వం మనదే. మన ప్రయోజనాలు ఎంతవరకు అవసరమో ఎదుటివాడి ప్రయోజనం కోసం నీ వంతు సాయం కూడా చెయ్యి. నువ్వు నష్టపోవద్దు, నష్టపోయేంతగా నువ్వు చేయొద్దు. నువ్వు చేయగలిగినంత ఉడతా భక్తి అంటారు కదా, ఆ ఉడతా భక్తిగా నువ్వు చెయ్యి. ఆ 10 మంది కలిసి కూడి చేస్తే వాడు ఒడ్డున పడతా అండి, డెఫినెట్గా పడతాడు. మన బంధువు అల్లరి పాలైపోతే, మన బంధువుని మనం నలుగురిలో పెడితే మనం నవ్వులు పాలైనట్టు కదా.
బయటికి వెళ్తే పలానా వాడి బామ్మరిది అంటాడు, లేకపోతే నీ చుట్టం అంటాడు, నీ ఫ్రెండ్స్ అందరూ నీ చుట్టమనే అంటారు. నీ చుట్టాన్ని నువ్వు కాపాడుకో. ఎందుకు చెప్తున్నానంటే మన బంధువుల్ని మనం ఎంత క్వాలిటీగా మనం ఉంచుకుంటామో, ఎంత గొప్పగా మనం వాళ్ళని సమాజానికి పరిచయం చేయగలుగుతామో, సమాజంలో అప్పుడు సమాజం మనల్ని అంత గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది. సమాజంలో అంత గొప్ప వ్యక్తిగా ఉంటాం. ఎందుకనంటే ఇంతమంది బంధువులు ఉన్నారు అనంటే చూడండి, ఏ విధమైనటువంటి కష్టం మీ దగ్గరికి రాదు. ఎందుకనంటే ఎవడైనా మీ జోలికి రాదు, అరే వద్దురా పోవద్దురా నాయన, వాడికి బోల్డ్ అంత బలగం ఉంది, వాడి జోలికి పోవద్దు, చీల్ చేస్తారు ఒక్కొక్కళ్ళు. సి హౌ ప్రొటెక్షన్ యూ హ్యావ్ ఇన్ ద సొసైటీ. అది మన రక్షణ. ఆ రక్షణ వలయాన్ని మనమే పొల్యూట్ చేసుకుంటున్నాం, మనమే దాన్ని నాశనం చేసుకుంటున్నాం. ట్రై టు అగైన్ ఫెన్సింగ్ దాట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.